హావియర్స్ నేను మీ తుపాక్ రాజా కామధేను జ్యోతిష వాస్తు నిలయం ప్రముఖ జ్యోతిష్యుడు వాదిరాజు జోషి మరి ఇలా సార్ తోటి మరి జ్యోతిషుల గిట్టే తుపాక్ రాజా ఇంటర్వ్యూ చేసినట్టున్నా అవును మరి ఇలా ఎన్నో సమస్యలతోటి వాళ్ళు వీళ్ళు ఎన్నో బాధపడుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ ఇట్లా జ్యోతిష్యం గురించి అసలు జ్యోతిషం అంటే ఏంటిది అడిగి మరి స్వామిని అడిగి తెలుసుకుందాం. నా పక్కనే ఉండు అమ్మవారు ఉపాసకులు. స్వామి నమస్కారం. స్వామి నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. స్వామి మీరు స్వామి నమస్కారం అండి. నమస్కారం స్వామి. ఎంతవరకు చదువుకున్నారు, అసలు మీ దేవుడు స్వామి, మీ తల్లిదండ్రులు ఎవరు? ఓకే స్వామి, నా పేరు వచ్చేసి వామన వాదిరాజ్ జోషి. మా తల్లిదండ్రులు వచ్చేసి వెంకటేష్ జోషి సరోజమ్మ. అయితే మాది వచ్చేసి మా అమ్మ నాన్న గారిది కర్ణాటక అల్లూరు అనే కుగ్రామంలో వారు జనం జరిగింది. నాన్నగారు 40 సంవత్సరాల క్రితము ఇక్కడికి వారు రావడం జరిగింది హైదరాబాద్ నందు వారు మన ఓల్డ్ సిటీ అయిన చెప్పల్ బజార్లో వాళ్ళు 40 years నుంచి అక్కడ ఉండి మా తాతగారు మా నాన్నగారు ముత్తాతగారు అందరూ కూడా ఈ జ్యోతిషంలో పురోహితంలో వారు ఉన్నారు. ఇక నేను నా జననం మొత్తం ఇదే స్థలంలో హైదరాబాద్లోని ఎల్బీ నగర్ మల్లికార్జున నగర్లో నా జననం జరిగింది. నేను ఇక్కడితో పాటు జ్యోతిష పరంగా అన్ని రాష్ట్రాలలో జ్యోతిషం పరంగా నేర్చుకుంటూ జ్యోతిష విశ్వవిద్యాపీఠ్ ఓంకారేష్ మధ్యప్రదేశ్ నందు నా యొక్క PhD కంప్లీట్ చేసి ఇప్పుడు కామధేను జ్యోతిష వాస్తు నిలయాన్ని 2014 నుండి ఈ సంస్థను అభివృద్ధి పరుచుకుంటూ అదేవిధంగా ధర్మ రక్షణ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సేవా సంస్థలో ఉంటూ నా జ్యోతిష పరంగా మరియు నా వృత్తి పరంగా పురోహితం పరంగా చేస్తూ సమాజంలో అందరూ ఒకటే అనే నియామకంతో అందరికి సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఈ యొక్క ట్రస్ట్గా సంస్థ నడుపుతున్నాను. అదేవిధంగా అందరూ ఒకటే అనేది నా యొక్క నియామకం. అందరూ ఒకటే అంటే కుల మతాలు లేకుండా అందరూ ఒకటే. స్వామి అంటే ఇప్పుడు మీరు కర్ణాటక నుంచి వచ్చారు అంటే మీరు బ్రాహ్మణ్స్ కాబట్టి తాతలైనా ఎవరైనా నాయనైనా అదొకటే. మీరు చదువుకున్న క్రమంగా అసలు కామధేను అని పేరు ఎందుకు పెట్టాలనిపించింది? గోమాత. కామధేను అనేది ఎవరు? గోమాత. గోమాత అందరికీ తల్లి. అయితే ఈ కామధేను జ్యోతిషాలయం అని పెట్టిన తర్వాత మీరు సాయిబాబా టెంపుల్లో పూజారిగా పనిచేస్తున్నారు. ఈ జ్యోతిషాలయము అంటే ఇంతకుముందు ఎవరన్నా మీ ఇంట్లో ఎవరన్నా చెప్పేదా జ్యోతిషాలయము, లేకపోతే పూజారి లాగా ఉన్నారా, లేకపోతే దీనికి ప్రత్యేకంగా ఏమైనా శాస్త్రం ఉంటుందా చదువుకోనికి? ఇది చాలా మంచి విషయం స్వామి. అయితే ఈ జ్యోతిష్యం అనేది ఏంటంటే మా తాతగారిది మా నాన్నగారి జ్యోతిష్యం చెప్తున్నారు ఇప్పటికి కూడా. ఇక్కడ ఉన్న చుట్టుముట్టు ఒక ప్రాంతాల నుంచి పేరు ప్రఖ్యాతి ఉంది వెంకటేష్ జోషి అనే ఇది ఉంది. వారితో పాటు అమ్మ నాన్నగారి దగ్గర మా అమ్మమ్మ గారు కొంచెం విద్య నేర్పించారు నాకు. మా అన్నగారు కీర్తి శేషులు జయతీర్థ జోషి వారు మంత్రాలు వేదం నేర్చుకున్నారు. వారి చేతుల కింద కూడా నేను జ్యోతిష్యం నేర్చుకున్నాను. ఇది చేసుకుంటూ బెంగళూరులో సత్యపూర్ణ స్వామీజీ వారు నా యొక్క చదువు మొత్తం సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి వారు నాకు చాలా ఉపయోగపడ్డారు. అంటే ఎన్ని సంవత్సరాల వరకు చదువుకున్నారు? మొత్తం జ్యోతిష పరంగా నేను నేర్చుకుంది మొత్తం 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే జ్యోతిషం కామధేను జ్యోతిషాలయం మనం పెట్టుకున్న వాస్తవమేమో అది చెప్పడానికి మీకు వేరే వాళ్ళు చెప్పడానికి ఆ శాస్త్రం చదివితే 12 సంవత్సరాలు పట్టిందండి. ఓకే. ఈ 12 సంవత్సరాల స్వామి, ఈ 12 సంవత్సరాలు మీరు శ్రద్ధతో అక్కడ ఏదైతే ఉన్నదో ఆ శాస్త్రం చదువుకొని ఇక్కడ పూజారిగా వచ్చి మీరు దాన్ని ఇప్పటికీ కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు అంటే ముఖ్యంగా తీసుకున్నట్టయితే జ్యోతిష్యం గురించి తీసుకున్నాం స్వామి. జ్యోతిష్యం తీసుకున్నంటే అనేక రకాలు వస్తుంటారు. అంటే మానసికంగా బాగాలేని ఒకరు వస్తుంటారు, అప్పులు చేసి ఒకరు వస్తుంటారు, భార్య భర్తలు, కోట్ల గురించి, ఆరోగ్యం బాగలేక అనేక మంది వస్తుంటారు. అంటే వీళ్ళది ఇప్పుడు ఈ కాలంలో ఇట్లా ఈ జనరేషన్లో దేవుళ్ళు దగ్గరకు వచ్చేది కొంతమంది, ఈ జ్యోతిషం నమ్మాలా నమ్మొద్దని ఇంకొంతమంది. అయితే మీ దగ్గరకు వచ్చినాక ఏ సమస్యలతో వచ్చారు, మళ్ళీ వచ్చినాక వాళ్ళకి ఏ విధంగా మోటివేషన్ చేసినారు? చాలా మంచి సంవత్సరం. అయితే విషయం ఏమిటంటే మీరు చెప్పింది చాలా వాస్తవం. ఇప్పుడు జ్యోతిషం పేరు పెట్టుకుని చాలా మంది మోసగాళ్ళు. ఈ మోసగాళ్ళతో పాటు మంచివానికి అదే పేరు వస్తుంది, చెడ్డవానికి అదే పేరు వస్తుంది. సరే, ఇప్పుడు విషయానికి వచ్చేస్తే ఈ జ్యోతిష్యం అనేది ఏమిటంటే ఒక్కొక్క వృత్తిపరంగా ఉంటుంది. అంటే ఈ జ్యోతిషంలో వేదిక్ ఆస్ట్రాలజీ అనేది మాది విద్య అన్నమాట. వేదిక్ ఆస్ట్రాలజీ అంటే పురాతనమైన ఋషులు చేసిన ఒక
జ్యోతిష శాస్త్రాన్ని కర్మ సిద్ధాంతం అంటాం. ఎవరెవరి కర్మ సిద్ధాంతాన్ని వారు అనుభవించాల్సిందే. కేవలం ఒక మనిషి వ్యక్తిగత జాతకం నా వద్దకు తీసుకొని వచ్చినట్టయితే వారి సమస్య చెప్పకుండా కేవలం వారు పుట్టిన తేదీ ప్రదేశంతో పాటు వారికి ఏ సమస్యతో వచ్చారు అనేది కూడా ఆ అమ్మవారి ఆశీస్సుతో నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి చెప్పకుండా నేను చెప్పగలుగుతున్నాను. ఆ చెప్పడం ఎందుకు అంటే ఆ విద్యలో వారి జాతకం పుట్టినప్పుడు ఆ సమస్యతో వచ్చారు, వారికి సమస్యతో బాధపడుతున్నారు అనేది 100లో మాత్రం ఒక 70% వరకు నేను ఇంతవరకు సక్సెస్ అని పొందాను. కాబట్టి మౌత్తో మౌత్ అడ్వర్టైజ్మెంట్ అని నాకు వస్తుంది. అంటే నోటి ద్వారా నోటి ఈ గురువుగారు దగ్గర వెళ్తే మంచి పని జరుగుతుంది, మంచి పని అవుతుందని ఒక నమ్మకంతో నేను ఈ రోజు స్థాయిలో ఉన్నానండి. స్వామి ముఖ్యంగా తీసుకున్నట్టయితే స్వామి మీరు అన్నట్టు నేను గిట్ట అనలేదు, అడుగుదాం అనుకున్నా. ఇలా చూసినట్టయితే జ్యోతిషం పేరుతోటి లక్షలు వసూలు చేసుకుంటూ కాకపోవటాలు చేసుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఎంతో మంది నిరుపేదల దగ్గర దోపిడీ చేస్తున్నారు. అయితే మేము అడగకుంటే మీరే చెప్పేశారు. అంటే నేను అట్లాంటిది కాదు, వేసుకున్న విద్య కానీ మేము వచ్చిన ప్రదేశం కానీ మా తల్లిదండ్రులు కానీ మా అమ్మమ్మ దగ్గర కొంచెం నేర్చుకున్నా, 12 సంవత్సరాలు నేను చదువుకున్న శాస్త్రం దగ్గర చదువుకొని అసలు ఏం చేయాలనే కాన్సెప్ట్. ఇంకొకటి స్వామి ముఖ్యంగా మీరు చెప్పి అమ్మవారి ఉపాసకులు అంటే ఏంటిది? ఓకే స్వామి, ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగిన దానికి సమాధానం ఇవ్వాలి. అవును, ఏమిటి మోసం చేస్తున్నారు అన్నారు. అవును, ఇప్పుడు ఒక మనిషికి సమస్య వస్తే వస్తాడు, చేయించుకుంటాడు, అవసరం ఉన్నంత వరకు చేయించుకుంటాడు. అవును స్వామి. చేసుకున్న తర్వాత బాగుపడ్డ తర్వాత అమ్మ ఇంత డబ్బులు పెట్టానా అని వాళ్ళు లేనిపోని అపరింతాలు పెడుతూ ఉంటారు జ్యోతిష్కుడు గురువుల దగ్గర. అది వారి కర్మకు వదిలిపెట్టాల్సింది. ఎందుకంటే ఏ జ్యోతిష్కుడు పోయి మీకు ప్రచారం చేసి మీ ఇంటికి తిరిగి అయ్యా మీరు రండి మీకు మోసం చేస్తామని ఎవరు చెప్పారు. మేము మోసం చేయడానికి ఏ జ్యోతిష్కుడు లేరు, ఉన్నారు కొంతమంది ఉన్నారని ఆల్రెడీ చెప్పాను, లేదంటే లేదు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క మనిషి తెలియగలవాడే మోసం అనేది ఎవరు చేస్తున్నారు ఎవరు లేరు అని గ్రహించుకోవచ్చు. మోసం చేయడానికి వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, మోసపోవడానికి ఏం లేదు. ఒక మనిషి సమస్య మనం చెప్పాము అని అంటే ఇక్కడ గురువుగారిని నమ్మొచ్చు. మనకు తెలియకుండా చెప్పారు అంటే మనకు జరుగుతుంది కూడా చెప్పగలుగుతాం. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని చెప్పడానికి కూడా ఈ జ్యోతిష శాస్త్రం ఉందని 100% నిజం. జ్యోతిష శాస్త్రం ఉందని నిజం. అయితే మీరు ఏదైతే జ్యోతిష శాస్త్రం చెప్తున్నారు కదా స్వామి, అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళది ఏదైనా సరే వాళ్ళకి ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంది అంటే వాళ్ళకి చెప్పడమే కొన్ని సమస్యలు ఉంటాయి. మీకు వెంటనే నా డేట్ ఆఫ్ బర్త్ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను పరిష్కరించాలంటే మీ దగ్గర ఏ మార్గాల ద్వారా వెళ్తారు? తప్పకుండా మంత్ర తంత్ర యంత్ర, మనిషికి మంత్ర ద్వారా మంత్ర సాధన, తాంత్రికం పంచభూతాలతో తిరిగేది ఉంటుంది. యంత్రం ఒక దేవాలయంలో ఒక శిల్పి చేతిలో ఆకారమై ఒక విగ్రహం ఉంది, దాని కింద యంత్ర పవర్ నుంచి దేవుడికి మనం వర్ణిస్తున్నాడు. కాబట్టి మంత్ర తంత్ర యంత్ర అనే 3 రూపాల ద్వారా మేము పరిష్కారం చేస్తున్నాము. దేవుని అనుగ్రహంతో మంచి రిజల్ట్ అనేది కూడా మనకు కనబడుతున్నది. ఇంకొకటి ముఖ్యంగా తీసుకున్నట్టయితే మీ బ్రాహ్మణ స్థానాన్ని ఇవాళ మీరు వాదిరాజు గారు ఇలా జ్యోతిషం పెట్టి చేస్తున్నారు అని అంటే మీకే వ్యతిరేకంగా మాట్లాడే చాలా మంది ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ చాలా మంది ఇక్కడ వేరే జ్యోతిషాలం కానీ ఇంకా వేరే దగ్గర చూస్తే కానీ ఆయన ఇట్లా అని ఆరోపణలు చేసేది వేరే వాళ్ళు ఎవరు కాకుండా బ్రాహ్మణ స్థానం గిట్ట నిజంగా 100% ఉన్నారని నమ్ముతున్నా. అది చూస్తున్నాం ఇట్లా నిజమేనా? 100% నిజం స్వామి. కులానికి కులం వైరుధ్యం, పెద్దవాళ్ళు ఒకే చెప్పారు, కులానికి కులం వైరుధ్యం అంట. అవును. అయితే విషయం ఏమిటంటే ఇప్పుడు బయట వారి ఎట్లుంటే రాజకీయ నాయకులు పార్టీలు ఎట్లానో మన దాంట్లో కూడా అంతే ఉంది. ఇది జ్యోతిషాన్ని నేను కూడా చెప్తాను, పెద్ద నేను మహాజ్ఞానిని కాదు. ఈ సముద్రంలో చాలా చిన్నంత బిందు చదువుకున్నాను. అదే నేను పెద్ద పరిజ్ఞాని అంటాను. ఎందుకంటే పెద్ద సముద్రం ఇది, చాలా పెద్ద సముద్రంలో మనం చదివి చాలా గోడంతా తెలుసుకోవాల్సింది కొండంతా. అయితే మన ఉన్న పండితులు అయితే అహం బ్రహ్మాస్మి, నేనే గొప్పవాణి అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. అందరు ఉంటారు అన్నాను, కొంతమంది ఉంటారు వారికి బిజినెస్ చేసేవాళ్ళు. వాళ్ళకి అంటున్నారంటే వాళ్ళు వ్యాపారం చేసేవాడే యువతల వ్యాపారస్తునికి చెడగొట్టడం జ్ఞానంతో ఉన్నాం. మేము వ్యాపారం చేయదలుచుకోలేదు, మేము సేవా సంస్థ. మీ ద్వారా మేము తెలియజేస్తుంది ఏంటంటే మా తాన వచ్చి డబ్బు కూడా ఏ లేని వారు ఉంటే ఉచితంగా చెప్తాం. మేము ఎలాంటి ఫీజు తీసుకోము. మీకు సమస్య తీరిందా, మంచి అయిందా, స్వామి మీతో వచ్చింది ఇవ్వండి అని కూడా అడగదు. వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఇస్తేనే స్వామి అని ఎంతో మంది భక్తులు ఈరోజు మేము డబ్బుల పరంగా డిమాండ్ చేయలేదు, చేయబోము కూడా.
చేయబోతుంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే మీరు నేను వెళ్ళాక మీ ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు మీ ఆఫీస్ దగ్గర బ్యానర్ల ఎవరైతే ఏదైతే సమస్యతో వస్తాడో ఆ సమస్య కాకపోతే సంవత్సరం వరకు మీకు పూజ చేస్తేనే అని చెప్పారు. అది వాస్తవం స్వామి. ఎందుకంటే ఇప్పుడు జపాలు అని ఒకటి మనకు ఉంటుంది. ఈ గ్రహాల జపాలు మనం చేస్తున్న సమయంలో ఉదాహరణ ఎగ్జాంపుల్ తీసుకుందాం. శనికి 19,000 జపాలు చేయాలంటే 22,000 చేయాలి. కొంతమంది చేయడం లేదు. దానివల్ల ఏమంటే పని కాదు. యజమాని మనం నమ్మి ఉంటాడు. ఆ నమ్మినప్పుడు మనం న్యాయం చేయాలి. ఈ న్యాయానికి సంబంధించింది ఏంటంటే జపం అనేది కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ చేయాలి అన్నప్పుడు ఏంది, ఇక్కడ నేను గ్యారంటీగా వాళ్ళ యజమాని ముందు కూర్చొని చేస్తున్నా. ఆ యజమాని ముందు కూర్చొని చేసిన తర్వాత నాకు ఆ భరోసా 100% ఆ యజమానికి పని జరుగుతుంది. కాబట్టి నా ఇంతవరకు 2014 నుంచి ఇప్పటి వరకు భగవంతుని అనుగ్రహంతో ఒక 500 పైన కేసులు సక్సెస్ అనేది కనబడ్డది. మీరు చేసిందంట. ఎందుకంటే అదే నమ్మకంతో నేనేం చెప్పాను, సంవత్సరంలో కాకపోతే మళ్ళీ ఉచితంగా చేస్తాను. వాటి దాన్ని ఎలాంటి ఫీజు తీసుకోను, ఎలాంటి హోమానికి పూజ సామాగ్రి కూడా తీసుకోరు. ఉచితంగా వాళ్ళంతా వాళ్ళ మనసాక్షిగా స్వామి నాకు ఈ పనులు జరగలేదు, మీ దగ్గర వచ్చిపోయింది కూడా నాకు దండుగైంది అని అన్నారనుకోండి, నేను మళ్ళీ ఉచితంగా చేయడానికి సిద్ధం. నాకు తెలిసి అంతవరకు మీ దగ్గర ఎవరు రాలేనుకుంటా. రాలేదు. అయితే జ్యోతిష్యము చెప్పించుకోవాలి, అసలు మీకు ఈ సమస్యలు ఉన్నాయి అనే కాన్సెప్ట్ అంటే ఎట్లా? వాళ్ళు మీ దగ్గరికి తెలుసుకొని మీ దగ్గరకు వస్తే మీరు చెప్తారా, లేకపోతే ఎట్లా అనేది ఆ సమస్యలు ఉందని ఎట్లా వాళ్ళకు సమస్యలు తీరాలంటే ఈ జ్యోతిషం ద్వారానే తీరుతుంది అనేది ఎంతవరకు నిజము అన్నట్టుంటుంది పంతులు గారు? వాస్తవం స్వామి. అయితే విషయం ఏమిటంటే ప్రతి ఒక్క జీవిని మనుగడ పైన మనిషి జీవితం పుట్టిన తర్వాత ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాడు. అవును, అనేక సమస్యలతో. 27 నక్షత్రాలు ఉన్నాయి, 9 రాశులు ఉన్నాయి. 27 నక్షత్రాలు 27 నక్షత్రాలు, మనకు 9 గ్రహాలు, 12 రాశులు. 27 × 4 వేస్తే 108. 108 డివైడెడ్ బై 9 చేస్తే 12. అంటే మనిషికి 108 రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అందరికి అదే సమస్యతో ఉందని కాదు, ఒక్కొక్క సమస్య. అయితే మేము ఎవరికి ప్రచారం చేయము. ఇప్పుడు దాకా మీకు చెప్పాను, మౌత్ టు మౌత్ అంటే నోటి ద్వారా ఫలానా జోషి గారి దగ్గర పోతే మాకు మంచి అయ్యింది, మీరు కూడా వెళ్ళండి అని చెప్పిన వారి ద్వారానే వెళ్తున్నాం. ఎలాంటి టీవీలలో కావచ్చు ఎక్కడ కూడా మేము చేయలేదు. ఈ రోజు మీరు కోరిక ప్రకారంగా నేను కూర్చున్నాను, కానీ నాకు కూడా ఇది ఇష్టం లేదు. మీ యొక్క అభిమానంతో అదే మీరు పిలిచి కాబట్టి టెంపుల్ దగ్గరకు వస్తుంటా కాబట్టి అదొకసారి మేము పంతులు గారు ఏదైనా. ఇంకొకటి ముఖ్యంగా తీసుకున్నాడు అయితే మీరు జ్యోతిషం చెప్పుకుంటే ఇట్లా ఒక చిన్న టెస్ట్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ టెస్ట్ ఏర్పాటు చేసుకొని ఆ టెస్ట్ ద్వారా గిట్ట సేవలు చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు అంటున్నారు. నేను గిట్ట చూడలేదు, మరి ఏమేమి సేవలు చేసినారు? ఆ టెస్ట్ అంటే మీరే స్థాపించుకున్నారా సొంతంగా? అవును సార్. ధర్మ రక్షణ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ అనేది నేను స్థాపించాను 2019లో. ఇందులో మొత్తం కలిపి 150 మంది ఒక యువకులతో నేను ఒక సంస్థను ట్రస్ట్ నడుపుతున్నాను. జ్యోతిష్యంలో వచ్చిన ఒక 10-20% డబ్బులు ఈ యొక్క ట్రస్ట్ ద్వారా నేను సేవ చేస్తున్నాను. ఎలా సేవ అంటే బీదవారికి ఆదుకోవడం, రోడ్డు మీద చాలా మంది ఇబ్బంది పడుతున్న వారికి దుప్పట్లు కప్పడం, తర్వాత మంచి వాళ్ళని గుర్తించి ఇప్పుడు సేవ చేస్తూ ఉన్న వారికి అవార్డులు ఇవ్వడం. పోయిన సంవత్సరం త్యాగరాజ గణసభలో మేము అతి అంగరంగ వైభవంగా స్వామిజీని పిలిపించి సేవ చేస్తున్న వారికి, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరు సేవ చేస్తున్నారో వారికి మేము గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇలాగా ఎవరెవరు సేవ చేయడము, తర్వాత మా దృష్టికి వచ్చి ఎవరైనా కష్టకాలంలో ఉన్నారంటే ఆదుకోవడము, కర్మకాండాలకు ఎవరైనా చేయకపోయి వాళ్ళ డబ్బులు లేవు అని తెలిస్తే తొందరగా వెళ్ళి అక్కడ రెస్పాన్స్ అయ్యి అన్ని కులాల వారి కులంతో పని లేదు. ఎవరైనా కష్టకాలంలో అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు, సామాగ్రిలు అక్కడ కట్టెలే కావచ్చు ఏదైనా కావచ్చు, మా వాళ్ళు వెళ్ళి అక్కడ చేసి వస్తున్నారు. ఇలాంటివి లేని వారు అన్నాం. ఇప్పుడు కాలంలో ఉన్నవారు కూడా లేని వారు చెప్తున్నారు, కానీ లేని వారు అని మనకు తెలిసిపోతుంది. కాబట్టి అలాంటి వారికి కంపల్సరీ మా యొక్క టీం వర్క్ చేస్తుంది. ఇంకోటి పంతులు గారు, ఎందుకంటే ఇప్పుడు మీరు జ్యోతిష్యాన్ని అంటే ఇప్పుడు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి చాలా మంది వస్తుంటారు కదా, ఇప్పుడు ఇంతగానో చెప్తుంటే నేను ఏమడుగుతున్నాను
ఇప్పుడు మీరు ఎట్లా బుక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే బుక్ చూసి చెప్తారా లేకపోతే వెంపటే చెప్పేస్తారా? డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తీసుకుంటాం స్వామి. తీసుకొని ఇంత ఇప్పుడు డేట్ ఇచ్చి పేరు రాసిన తర్వాత ఎన్ని రోజులకు, అంటే గంటగా లేకపోతే 5-10 నిమిషాలు? 5-10 నిమిషాలు. ఇప్పుడు నీకు ఇప్పుడు మా ప్రేక్షకులు V3 ప్రేక్షకులు తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏదైనా ఒకటి అడిగితే చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు నాదే చెప్పండి, 5-5-1989. తప్పకుండా అక్కడ తీసుకోవాలని. స్వామి ఇప్పుడు మీరు జ్యోతిష్యం చెప్తున్నారు కదా, అదే ప్రకారం ఇప్పుడు నాది ఒకసారి మా ప్రేక్షకులు V3 ప్రేక్షకులు తెలియాలంటే ఒకసారి నాదే అడిగి తెలుసుకుంటా. వాళ్ళ దగ్గర ఎందుకు? తప్పకుండా. మీ దగ్గరికి వచ్చినాక నా డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి స్వామి. పూర్తి పేరు రాజ్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ 5-5-1989. ఓకే స్వామి. సమయం 12:30 పొద్దున ఉదయం. ప్లేస్ ఆఫ్ బర్త్ నల్గొండ. చూడండి స్వామి, మీరు పుట్టింది శుక్రవారము, అశ్విని నక్షత్రం 4వ పాదము, మేషరాశి, మకర లగ్నంలో పుట్టారు, అమావాస్య రోజు, నక్షత్రాధిపతి కేతు. అయితే మీ జీవితంలో వివాహం పరంగా కొంచెం ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. మిగతా మీ జీవితంలో అంతా ఎట్లా ఉంటుందంటే దయా హృదయం కలిగి ఉంటారు. ఎవరు కష్టంలో ఉన్నారంటే వాళ్ళని ఆదుకునే తత్వం మీది. కానీ మీకు సాయం చేసేవారు ఎవరు లేరు. అందరికి సాయం చేస్తారు కానీ మీకు మాత్రం సాయం చేసేవారు చాలా తక్కువ. అది గుర్తుపెట్టుకోండి. పురోభివృద్ధి బంధువుల నుంచి ఆటంకాలు, బయట వాళ్ళు ఎవరు ఆటంకాలు పెడతలేరు, ఇబ్బంది పెట్టేవారు. నీ చుట్టంలో నీ వాళ్ళే నీకు ఎదుగుదల లేకుండా చేస్తూ ఉంటారు. ముందు ఒక మాట ఇంకో రకం మాట్లాడే తత్వము మీ చుట్టాలనే ఉంటుంది. భగవంతుడు అనేది దృఢ నమ్మకం ఉంది, నీ భక్తి ఉంది, భగవంతుడు అనేది దృఢ నమ్మకం ఉంది. అయితే చక్కగా విజ్ఞానం, జ్ఞాపక శక్తి, బుద్ధి కుశలత అన్నీ కూడా మీకు ఉన్నాయి. అయితే జీవితం అనేక విధాల కష్టాలు ఎదుర్కొని పైకి వచ్చిన తత్వం ఇది. మీకు ఎవరు మంచివాడో ఎవరు చెడ్డవాడిని సెకండ్లలో పసికట్టే ఇది మీకు ఆ భగవంతుడు అమ్మవారు మీకు ఇచ్చారు. అయితే మ్యారేజ్ విషయం పరంగా ఇబ్బందులు అని అన్నాను అంటే ఏమిటి? వివాహం ఆలస్యం కావడే కావచ్చు, ఇష్టపడ్డ అమ్మాయి కొంచెం అనుకున్న దూరమే కావచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా భార్య భర్తల మీద చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావడం, ఇవి 3 కూడా జాతకంలో ఒక నిమిషాలు చెప్తున్నాను. ఇక పూర్తిగా వ్యక్తిగతంగా ఒక గంట సేపు కూర్చుంటే భవిష్యత్తు మొత్తం చెప్పగలరు. స్వామి ఇప్పుడు మీరు చెప్పినారు కదా ఇట్లా భార్య భర్తల మధ్యలో, మరి దానికి సొల్యూషన్ అంటే ఎట్లా, మరి ఏం చేస్తే మంచిగా ఉంటుంది? తప్పకుండా మేము చెప్పింది నిజమా కాదా మీరు చెప్తే దాన్ని బట్టి మేము ముందుకు అంటే మీరు చెప్పింది ఏం చేస్తే బాగుంటుంది? నేను నిజమనే అడుగుతున్నా, దానికి ఏం చేస్తే బాగుంటుంది? తప్పకుండా మీకు అది ఒక గంటన్నరలో మీకు వివరంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ప్రజల ముందు చెప్పేది కాదు. ఓకే స్వామి. ఎవరి సమస్య అనేది వారికి ఉంటుంది, దానికి తగ్గట్టుగా పరిష్కారం అనేది ఉంటుంది. అంటే మీరు ఇంకొకటి స్వామి, ఇప్పుడు జ్యోతిష్యం ప్రకారంగా అందరు మీ దగ్గరకు వస్తుంటారు. అంటే మీరు అనేక సమస్యలతోటి 108 సమస్యలు ఉన్నారు కదా, అనేక సమస్యలతో వస్తుంటారు. అంటే ఇల్లు వాస్తు ప్రకారం మంచి లేకపోయినా కానీ సమస్యనా? మనిషికి కూడు గూడు 2 ముఖ్యమైనవి అండి. తెలంగాణ భాషలో మనం చెప్పాల్సింది ఏమిటంటే కూడు గూడు. ఓవరాల్ గా నేను పుట్టి పెరిగింది ఇదే ప్రాంతంలో, ఇదే ఇంట్లో. ఆల్రెడీ చెప్పాను, కర్ణాటక అనుకోదు, నేను పుట్టి పెరిగింది ఇదే. అయితే కూడు గూడు 2 ముఖ్యమైనవి. గూడు అనేది ఏంది? వాస్తుకు సంబంధించి. ఈ గూడు అనేది ఏంది? వాస్తుకు సంబంధించింది. వాస్తు పరంగా ఏ దోషాలున్నా యజమానికి మనశ్శాంతి, ప్రశాంతత అనేది కూడా ఉండదు. అది గూడు. గూడు అనేది జ్యోతిష శాస్త్రం. అంటే బయట సంపాదించుకురావడం, బయట మీరు గెలిస్తేనే ఇంట్లో గెలవగలుగుతారు, ఈడ గెలిస్తేనే బయట గెలవగలుగుతారు. ఇంట గెలిచి రచ్చ గెలిచాలట, రచ్చ గెలిచి ఇంట గెలవాలట. ఈ 2 కూడా 2 కళ్ళు లాంటివి. ఈ 2 కళ్ళు లాంటివి. ఏ కన్ను ఇబ్బంది ఉన్నా కష్టమే. అవును, నిజం. ఇప్పుడు మీరు అడిగినట్టు పరమాత్ముడు అందరూ ఇన్ని కులాలు, ఇన్ని దేవుళ్ళు ఎందుకు? మీ క్వశ్చన్ కూడా నేనే అనుకుంటున్నాను. ఇన్ని దేవుడు, ఇన్ని కులాలు ఎందుకు? అంతా ఒకటే కదా అని కూడా అనుకున్నాను. భగవంతుడు చూడడానికి ఆ దారి ఇచ్చాడు. శివుని పైకి గంగాదేవి భూమి మీద ఉన్నప్పుడు గంగాదేవి ఎప్పుడే చాలు కదా మనకు. యమున, కృష్ణ, గోదావరి ఇవన్నీ ఎందుకు మనకు? అంటే అన్నిటికీ సంరక్షణ కావాలి భగవంతుడు. అదేవిధంగా జ్యోతిష్యము, వాస్తు 2 కలిస్తేనే మనిషి యొక్క జీవితము అభివృద్ధికి ఉంటుంది. లేకుంటే ఎక్కడైనా ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే జ్యోతిష్యం నమ్ముతేనే బాగుపడతాం అనేది కూడా కాదు. కర్మ సిద్ధాంతం. మన తాతగారు, మన నాన్నగారు మనం ఏం చేసి ఉంటారో పాపాలు, పుణ్యాలు, అవి మన ఎదుగుదలకు మంచికి ఉపయోగపడతాయి, అడ్డంకులు కూడా
ఉపయోగపడుతుంది. వాళ్ళు చేసిన ఇట్లా పిల్లలు మనకి వివాహం అప్పుడు కన్యాదానం అప్పుడు ముగ్గురి పేర్లు ఎలా తీసుకుంటారు. అవును. సరే తాత ఆస్తి మనకి ఎంత హక్కు ఉంది. అవును వాస్తవం. మరి ఇది కూడా పాప పుణ్యాలు కూడా లెక్క ఉంటాయి కదా స్వామి. అవును. ఓకే ఓకే స్వామి, ఇప్పుడు మీ దగ్గరకు వస్తే అనేక విషయాలు తెలిసినాయి. ఇప్పుడు మీకు అంటే ప్రతిరోజు చూస్తుంటారా ఎట్లా ఇది, అంటే వారం వారం ఏమైనా ఉంటుందా మీకు? బుకింగ్ సార్ మాది, మా నెంబర్ ఉంటుంది 9304002443. ఈ నెంబర్ కానీ లేకపోతే గూగుల్లోకి వెళ్ళి కామధేను జ్యోతిష వాస్తు నిలయం అని కొడితే ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ అన్ని నా బయోడేటా వచ్చేస్తుంది. ఐఏఎఫ్ ఇంటర్నేషనల్ హాస్టల్ ఫెడరేషన్ లో కూడా ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తున్నాను, సెకండ్ పిహెచ్డి కోసం. రెండో పిహెచ్డి కూడా చేస్తున్నాను. ఇప్పుడు మీరు అడిగారు కదా ఈ బ్రాహ్మణ్స్ దాంట్లో మీకు శత్రువులు ఉంటారని. నాకు అందుకే ఈ తెలంగాణ ఆంధ్ర రాయలసీమతో సంబంధం లేదు. ఆ దేవుడు అమ్మవారి అనుగ్రహము ప్రజల ఒక ఆదర అభిమానాలతో నేను ఐఏఎఫ్ ఇంటర్నేషనల్ హాస్టల్ ఫీడియం అనేది దాంట్లో నేను ఎగ్జామ్ రాసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. దాంట్లో విజయం పొందింది కూడా అతి త్వరలోనే ఉంది. అంటే మీరు ఒకటే మాట చెప్పినారు స్వామి, మీ దగ్గర ముఖ్యంగా నేర్చుకునేది ఏంటంటే మీ ఇంటర్వ్యూ చేస్తే ఈ సముద్రం అంతా దాంట్లో నేను ఒక చిన్న నీటి బిందంతా అది నాకు నేర్చిన విద్యను నేను వేరే వాళ్ళకి చెప్పుకుంటున్నా. ఆ చెప్పిన ఒక 4 రూపాయలు 2 రూపాయలు వస్తే దాన్ని టెస్ట్ పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేయించుకుంటున్నా. ఏ సమస్య అయినా ఆ సమస్య కాకపోయినా కానీ దానికి నేను మళ్ళీ వాళ్ళకి పూజ చేయించేసినైనా సరే పైసలు లేకుండా పని చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వాస్తవం. ఇంకొక విషయం, ముఖ్య విషయం, కేవలం మంచి కార్యక్రమాలు మాత్రమే నేను చేస్తాను, వేరే చెడు కార్యక్రమాలు చేయను. చాలా మంది నా దగ్గర ఇప్పుడు వస్తుంటారు, ఏంటంటే ఆ అమ్మాయి నాకు వశీకరణ కావాలని, మందు నాకు కావాలని, ఇలాంటివి దయచేసి మా వద్దకు రావకండి. ఆ మందు పెట్టాలి నిజంగా ఉంటాయి సార్ అవి చూడండి సార్, అది మా జ్యోతిషానికి సంబంధించిన అంటే ఇక్కడ కూడా లేదు. ఈ మాయా మాటలు చెప్పి మోసం చేసేవారు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాంటివి మాకు సంబంధం లేదని మేము క్లారిటీ చెప్పేస్తున్నాము. ముఖ్యంగా ఎందుకంటే ఈ మధ్యలో మీరు అడిగిన దాన్ని బట్టి కొంత అపనిందులు కూడా వచ్చిపోయాయి 2021లో. ఇప్పుడు మేము ఏం చెప్తాం, స్వామి మనకు తెలియదు, మాకు సంబంధం లేదు, ఇలాంటివి నడవవు. ఈ మందులు మాకులు పెట్టి ఒక అన్యాయం చేస్తున్నట్టే ఆ పాపం మా దాంట్లో ప్లస్ అయినట్టే, నా సంతానానికి నా పిల్లలకి ఇబ్బంది పెట్టినట్టే. అంటే ఒక్కటే స్వామి మీరు అన్నట్టు, అంటే ప్లస్ చేయడము అంటే ఇట్లా వాళ్ళ వశీకరణ చేసుకోవాలి అని వాళ్ళు మీ దగ్గర రావడము అంటే నుంచి మీరు ఒకవేళ చేస్తే అంటే మళ్ళీ నా పిల్లల దాకా అంటే ఉంటుంది అసలు వాస్తవం. ఇప్పుడు నేను జ్యోతిషం చెప్తాను, నాకు కూడా వర్తిస్తుంది స్వామి. ఇప్పుడు చేత పడేది బాణమతులు ఇవన్నీ మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలు నేను ఏంటంటే మీరు అన్నారు వశీకరణ ఏమంటే అది ఉంటుంది అసలు, అది కూడా మూఢనమ్మకం. అదొక నమ్మకం అంతే, మూఢనమ్మకం. మరి జ్యోతిష గిట్ట మూఢనమ్మకం అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు మీరు అడిగిన 100% నేను చెప్పగలుగుతున్నా. 2022 దీపావళి రోజు గ్రహణం ఉంది. ఓకే, అది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చెప్తున్నాను. ఈసారి కార్తీక పౌర్ణమి కూడా గ్రహణం ఉంది. అమావాస్యకు దీపావళికి ఉంది, కార్తీక పౌర్ణమి కూడా గ్రహణం ఉంది. మనం ఎలా చెప్పగలుగుతున్నాం ముందు? ఇంకా ఉగాది పంచాంగమే రాలేదు. అంటే మీరు జ్యోతిషంలో అలాంటి ఫ్యూచర్ ఏం జరుగుతుంది, 2050 వరకు ఏం జరుగుతుంది కూడా చెప్పగలుగుతుంది. అంటే ఓకే, ఇప్పుడు 2002లో సైన్స్ ప్రకారం అది అవుతుంది ఇది అవుతుంది, ఏం కాలేదు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మీకు ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ లో మీకు ఇవ్వగలుగుతుంది. అంటే నేనేమంటున్నా, మీరు కొన్ని మాటలు చెప్తున్నారు కాబట్టి ఇవి మూఢనమ్మకాలు అంటారు కదా, మళ్ళీ ఇది ఇట్లా మూఢనమ్మకం అనే కాన్సెప్ట్ తోటి నేను అడిగినాను. ఇట్లా వాస్తవం, నమ్మేటోడికి ఇప్పుడు భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, లేదు అంటే లేదు. రెండే రకాలు నమ్మకం. ఏదైనా ఒక శక్తి నడిపించే అది నమ్మకం అంతే, చెడు దాంట్లో రావద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే నేను మా గురువు గారికి నేను తీసుకున్న ప్రమాణం అమ్మవారి ఉపాసకుని, నేను కేవలం మంచి పనులే చేస్తాను. అమ్మవారి ఉపాసకులు అంటే నేను అడుగుతాను, ఎంత ముందుకి అడిగినా అమ్మవారి ఉపాసకులు అంటే మా కులదేవత లక్ష్మీ చంద్రల పరమేశ్వరి పార్వతీదేవి. పార్వతీ స్వరూపిణి మనకు దుర్గమ్మ. నేను ఎక్కువ ఆరాధించేది అమ్మవారిని. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా తల్లిదండ్రులు, భగవంతుడు, అమ్మవారి ఒక దివ్య ఆశీస్సులతోనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. తర్వాత ఇప్పుడు మీరు అన్నారు కదా మనం చేసుకున్న కర్మ సిద్ధాంతం ఏంటి అనేది, 2014లో నా జ్యోతిష పరంగా మొత్తం నా చదువు సంబంధించిన 7 లక్షల రూపాయల నుంచి 8 లక్షల వరకు ఢిల్లీలో ఏం కావాలో ఆ చదువు మొత్తం నా గురువు సత్యపూర్ణ గారు ఫ్రీగా చదివించాను. మీ గురువు గారు మీకు ప్రత్యేకంగా. ఈ రోజు నేను చాలా పేదరికంలో పుట్టాను, రేషన్ బియ్యం తినుకుంటూ బతికిన రోజు. ఈ రోజు అమ్మవారి అనుగ్రహంతో ఈ స్థాయికి కష్టపడ్డాను. ఒక అలవాటు లేవు ఇవి లేవు కాబట్టి దేవుని అనుగ్రహంతో దిన జనముతో ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి కష్టాన్ని అనుకున్నా కాబట్టి మోసం చేయకూడదు అనేది నా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అదే మోసం చేయాలనుకుంటే మీ తాత మోసం చేస్తుండే, మీ నాయన మోసం చేస్తుండే, వాళ్ళ సంపాదించిన ఆస్తులు నువ్వు అనుభవిస్తుంటే, అట్లా కాకుండా మీరు ముఖ్యంగా మీరు నాకు నచ్చింది ఏంటంటే
ఎవరైతే గురువు మిమ్మల్ని చదివించిండో ఆ గురువు పేరుకి ఈరోజు మీరు చెప్పినారు. చెప్పుకోకుండా చెప్పడమే కాకుండా మీరు మంచి మాటలు గిట్ట చెప్పినారు. ఎవరైతే చెడు ఉద్దేశంతో నా దగ్గర రావాలనుకున్నారో నేను డబ్బులు ఇచ్చినా కానీ మీకు ఏం చేయను, నా దగ్గర రాకండి మీరు మీడియా ముందు చెప్తున్నారు. ఇది ఇట్లా సూపర్ స్వామి. ఇంకా ముందు ముందు మీరు ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు? టెస్ట్ ద్వారా కానీ ఇక్కడ కానీ ఇంకా మీకు ఇంకా వేరే గుళ్ళు ఉంటాయి కదా స్వామి, సాయిబాబా టెంపుల్లో ఇప్పుడు మీరు పూజారిగానే ఉన్నారు అంటే ఇంకా ఏమన్నా చేయకపోతున్నారా? ఆల్రెడీ నేను కుత్బుల్లాపూర్ గౌరవి, మీరు ఆల్రెడీ వీరస్వామి సర్పంచ్ గారి పరిచయం చేశారు. అక్కడ ఆ కుత్బుల్లాపురంలో శనేశ్వర టెంపుల్ నేను నా 15 లక్షల రూపాయలు తీసుకుని ₹1 ఎవరికైనా డబ్బులు అది స్వగ్రామంతో నా చేతితో కట్టాను. ఇక్కడ ఒకటి ఉంది కదా మునగనూరు దగ్గర కుత్బుల్లాపురంలో కుత్బుల్లాపూర్ గౌరవి అందు నేను ఒక శక్తితో నా వచ్చిన డబ్బులతో నేను ట్రస్ట్ ద్వారా గుడి నిర్మించాను. మీ సొంత డబ్బులు ఎవరు కూడా ఊరు వాళ్ళు కూడా ఎవరితో ఎవరు ₹1 సొంతగా స్థలం తీసుకొని అక్కడ గుడి నిర్మాణం చేశాను. గోశాల నడుపుతున్నాను. కుత్బుల్లాపూర్ ఒక 5 గోవులు వచ్చాయి, దానం ఇచ్చారు. ఆ దానం ఇచ్చిన గోవులు అక్కడ నడుపుతున్నారు. గోగ్రాస కానీ కొంతమంది ఇస్తున్నారు భక్తులు. గోగ్రాస ఇచ్చింది అక్కడ నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నడుస్తుంది. అదే విధంగా లక్ష దీపోత్సవాలని, ఈ పంచాంగ ఆవిష్కరణలని, పేదవారికి ఇబ్బంది పడకుండా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ అందరూ ఒకటే అనే నియామకంతో వెళుతూ మన హిందూ సంప్రదాయం ఎవరైనా కించపరిస్తే మాత్రం ఊరుకునేది లేదనే తత్వంలో వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది. మంచి అందరూ బాగున్నారు. ఇప్పుడు మీ దైవం మీది, మన దైవం అందరూ ఒకటే, కానీ ఒకరిని కించపరచకండి అనేది ముఖ్య ఉద్దేశంతో ఈ ధర్మ రక్షణ అంటే ధర్మాన్ని కాపాడుకుంటూ రక్షణ కల్పిస్తూ అందరినీ కలుపుకొని పోవడం ముఖ్య ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఓకే స్వామి. ఇంకొకటి, మీరు చిన్న వయసులోనే ఈరోజు ఒక చదువుకుంటూ పేదరికం తెచ్చుకుంటూ అటు మీ గురువారిని మిమ్మల్ని చదివిస్తే ఆ గురువారిని మర్చిపోకుండా ఈరోజు మీరు జ్యోతిష్యంతో పాటు పబ్లిక్ పని చేసుకుంటూ ప్రజలకు మంచిగా గుడి కట్టించుకుంటూ సేవలు చేసుకుంటూ ఇన్ని చేసుకుంటూ ఇప్పుడు మీకు ఉన్న పిల్లలకి ఇట్లా వేద పాఠశాలలో ఏమన్నా సపరేట్ ఏమన్నా చదివిస్తున్నారా, లేకపోతే వాళ్ళకు భవిష్యత్తు ఎట్లా? తప్పకుండా అండి. నేను ఇప్పుడు నా తాతగారి తర్వాత నాన్నగారు తర్వాత నేను ఎట్లా కూర్చున్నాను, తర్వాత తరానికి కూడా ఇప్పుడు నాకున్న 4 అన్న కొడుకులు 2 ఉన్నారు, నా పిల్లలు 2. ఆ 4కి కూడా ఆల్రెడీ ఒక ఆయన మంత్రాలయంలో వేదం నేర్చుకుంటున్నాడు, రాఘవేంద్ర స్వామి విద్యాపీఠలో. ఇప్పుడు ఆయన చదువు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ జ్యోతిష పరం కూడా క్లాసెస్ నడుస్తున్నాయి అబ్బాయికి. వారు కూడా ఈ సంస్థకు నెక్స్ట్ తరానికి రెడీగా ఉన్నారు. అదే తర్వాత ఇప్పుడు పిల్లలు కూడా ఇంకా 2 పిల్లల్ని కూడా వేద పారాయణానికి వేస్తున్నాను. ఒకరికి జ్యోతిషం, ఒకటి వేదం. ఒకరు పురోహితం నేర్చుకోవాలి, ఒకరు జ్యోతిషం నేర్చుకోవాలి అనేది మేము చేస్తున్నాము. అదే తరపున అన్ని కులాలు మతాలు ఒకటే అని చెప్పాను కదా, అతి త్వరలో 2022లోనే ఏప్రిల్ తదుపరి నుంచి కొన్ని క్లాసెస్ కూడా అందరికి ఎవరికి జ్యోతిషం పరంగా నేర్చుకోవాలనుకుంటే ఎవరికి జ్యోతిషం పరంగా నేర్చుకుంటా అంటే వారికి కూడా జ్యోతిష పాఠాలు నేర్పించడము, వారికి కూడా బోధన ఇవ్వడము, పిల్లలు మంచిగా వాళ్ళు కూడా నిశ్చయంతో ఉన్న వారికి మాత్రమే అర్హులు. దీనిని బిజినెస్ చేస్తున్న వారికి మాత్రం రానియను. మంచి సనాతన మార్గంలో ధర్మాన్ని కాపాడుతూ జ్యోతిష్యం అనేది గొప్పది ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ, జ్యోతిషం గొప్పదా అనే విషయానికి కూడా మనం వస్తే, మనిషికి ఎండ కొడుతున్నప్పుడు మనకు గొడవ కానీ చెప్పులు కానీ ఎంత సంరక్షణ ఇస్తాయో మనిషి జీవితాన్ని కూడా జ్యోతిషం సంరక్షణ ఇస్తుంది. ఇంకొక విషయం, ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సైన్స్ కూడా గొప్పది అనుకున్నట్టయితే మళ్ళీ అన్ని జాగాలో వెళ్ళగలుగుతున్నారు. మన సూర్య పరమాత్మ దగ్గర ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఫ్యూచర్లో పోతారు, పోలేదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి నమ్ముతున్నాం మనం. ఆంజనేయ స్వామి చదువు ఎక్కడ నేర్చుకున్నాడు? సూర్య పరమాత్మ దగ్గర నేర్చుకున్నాడు. ఆ గురువు గారి దగ్గర నేర్చుకున్నాడు. అదే సూర్యవంశం పెద్దది. అదే పాపాలు ఏరినప్పుడు ఇలాంటి కరోనా కావచ్చు, ఎవరెవరు నాస్తికులను ఆ భగవంతుడే తీసుకెళ్తుంటాడు, ఎవరు కాదు అని. జ్యోతిషాలను ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో, మీరు అసలు మీ దగ్గరికి నిజంగా చెప్పాలంటే అసలు నేను ఇంటర్వ్యూ మీకు తెలిసినా నాకు మీతో మాట్లాడుతున్న అనేక విషయాలు తెలిసింది. కెమెరా ముందు గిట్ట మాట్లాడకుండా, కెమెరా వెనుక ఏం చెప్పకుండా మీరు ముందు అయితే మీ బ్రాహ్మణతో సంబంధం లేకుండా అందరూ నేర్చుకోవాలి. ఇది అందరు అన్ని కులాల వాళ్ళు నేర్చుకోవాలి, జ్యోతిషం చెప్పాలి, నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అది గిట్ట మంచి శుభ సందర్భం స్వామి. ఇంకా మీరు ఈ మధ్య కాలంలో ఇంకా మీరు ఏమైనా కార్యక్రమాలు చేపట్టిరా?
ఇప్పుడు నేను బ్రాహ్మణ సంఘాలు కూడా స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నాను. ఇప్పుడున్న మీ బ్రాహ్మణ సంఘంలో కూడా ఉన్నాను. భాగ్యనగర అర్చక పురోహిత సంఘం మా చైర్మన్ గారు గట్టు శ్రీనివాసాచార్యులు అప్సిగూడలో ఉంది మాది ఆఫీసు. అక్కడ నుంచి ప్రధాన కార్యదర్శి పోస్ట్ నాకు ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ 26 తారీఖు కూడా ప్రజెంట్ అంటే ఇది ఉంది. అయితే మేము కూడా అక్కడ నుంచి కూడా కులం మతానికి కూడా దేవాలయాల్లో కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. బిజినెస్ జరుగుతుంది, రాజకీయం నడుస్తుంది. ఒక దేవాలయంలో కూడా బిజినెస్ నడుస్తుంది. అలాంటి దేవాలయాలకు ఇది చేయడం. ఇప్పుడు ఇక్కడనే మల్లికార్జునలో మనం తీసుకున్నట్టు ఒక దేవాలయాన్ని కబ్జా చేసేసారు, అమ్మవారి గుడి స్థలాన్ని. దాంట్లో పెద్దవాళ్ళు చెయ్యి ఉంది. అలాంటి దాని మీద మనం నిఘా పెట్టడం, ఇక్కడ జరుగుతుంటే పరిరక్షణ చేయడం అనేది కూడా ఈ సంఘం ద్వారా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి, ధర్మాన్ని కాపాడాలి అనేది ముఖ్య ఉద్దేశం. అయితే మీరు చూసుకున్నట్టయితే ఇటు ఉన్న బ్రాహ్మణ సంఘంలో అందరినీ కలుపుకొని పోతున్నారు. ప్లస్ మీరు ఒక సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. ప్లస్ మీరు జ్యోతిషం చెప్తున్నారు. అటు కుటుంబాన్ని కాపాడుకుంటున్నారు. ఇక్కడ మీ దగ్గరికి ఎవరైనా వచ్చిన వాళ్ళకు మంచి చేయాలనుకుంటున్నారు. అక్కడ టెంపుల్కి వెళ్ళి అంటే మీరు నిరంతరంగా బిజీనే ఉంటారు. అదే ఈ రోజు మీకు ఒక 1 అవర్ నేనే వేస్ట్ చేసిన అనుకుంటా స్వామి. ఇంకోటి స్వామి, మీరు వెళ్ళాక ఆన్లైన్ లో చెప్తానంటారు కదా, ఆన్లైన్ అంటే ఎట్లా స్వామి? వాళ్ళు వేరే దేశం నుంచి మీకు ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు నాది ఆన్లైన్ లో ఏంటంటే ఆస్ట్రో యోగి అనే సంస్థ నా జ్యోతిష్య సర్టిఫికేట్లు చూసి నాకు ఇంటర్వ్యూ చేశారు. అది ఇంటర్వ్యూ చేసిన తర్వాత అందులో ఈరోజు నాకు 4.80% నేను ఈరోజు ఉన్నాను అక్కడ. అన్ని బయటి దేశాలు 60 దేశాల యొక్క ప్రజలతో నేను మాట్లాడుతున్నాను. లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమంటారా? అలాగే తెలుగు వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. తెలుగు, కన్నడ, హిందీ 3 లాంగ్వేజ్లు నేను వారితో మాట్లాడుతున్నాను. హిందీ ఆల్మోస్ట్ అందరికి వస్తున్నది కాబట్టి తెలుగు, కన్నడ, హిందీ ఈ 3 లాంగ్వేజ్లు నేను కవర్ చేస్తున్నాను. 60 దేశాల్లో కూడా చాలా రెస్పాన్స్ అనేది ఉంది. అయిన తర్వాత ఐఎమ్ అవతార్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ వచ్చింది. ఆ జాబ్ కూడా నా ప్రస్తుతానికి ఆన్లైన్ జాబ్ ప్రస్తుతానికి 4 ఆన్లైన్ జాబ్ చేస్తున్నాను. అవునండి, నెలకు మనం చెప్పడం మోసం అనేది ఏం లేదు. ఎవరికైనా ఒకటే చెప్తాం, స్వామి ఇది మీ పరిస్థితి, మీరు నాతోనే చేయించుకోవడం చెప్పాను. ఎక్కడైనా చేయించుకోండి, మీరు బాగుపడి తర్వాత వచ్చే స్వామి మీ వల్ల మా పని జరిగింది అంటే అదే సంతోషం. అయితే ముఖ్యంగా తీసుకున్నట్టు స్వామి, మీరు ఇది ఒకటి ఆన్లైన్ అనగా నాకు గుర్తొచ్చింది. అయితే వేరే నెంబర్ నుంచి మనం ఒక నెంబర్ ఫోన్ చేస్తే మీకు ఆన్లైన్ అనేది చేస్తాం. ఇప్పుడు కరోనా నేపథ్యంలో మీ దగ్గర రాలేకపోతున్నాం, మీరు దూరం ఉన్నారు కాబట్టి ఫస్ట్ మాకు ఎప్పటి గూగుల్ పే, ఫోన్ పే అని అడుగుతున్నారు స్వామి. అడుగుతున్నారు మీ దగ్గరకు వచ్చేటప్పుడు నాకు చూసినాను అని అడుగుతున్నారు. అట్లా మన దగ్గర ఎట్లాంటి సిస్టమేటిక్? తప్పకుండా గూగుల్ పే అడుగుతామండి. ఎందుకంటే కొంతమంది వృధా చేసే సమయం కూడా ఉంది. మీరు అడిగారు కదా, ఊకే టైం పాస్ కూడా నాకు ఈ అమ్మాయి నుంచి పెళ్లి అవుతుందా లేదా, ఈ వేస్ట్ క్వశ్చన్స్ టైం వేస్ట్ చేస్తారు. జ్యోతిషాన్ని రాంగ్ రూట్ పెట్టడం, నేను ఈ సంవత్సరంలో కోటిషన్ అయిపోతున్నా లేదా, ఇలాంటి వాళ్ళ కోసం ఫీజు పెట్టాల్సి వస్తుంది. ఒకసారి అంటే కొన్ని ఫ్రీ ఇస్తాం, రెండోసారి ఏం చేస్తాం, వీళ్ళు మన టైం వేస్ట్ చేస్తున్నాం. మనం వాళ్ళు ఫీజు పెడితే వాళ్ళు మన దగ్గర రాదు. అట్లాంటి రాదు అంటే అప్పుడు నిజంగా తెలుస్తుంది. ఇంకొకటి స్వామి, మీరు మీకంటూ ఒక కోరిక ఉంటుంది, భవిష్యత్ కార్యాచరణలో నేను ఇది చేస్తా అనేది ఏదో సంకల్పం ఉంటుంది. అంటే అది ఏమన్నా మీ మనసులో ఉందా, ఏదైనా చేయాలని ఉందా? తప్పకుండా ధైర్యమే కానీ ఇంకా వేరేది ఏమన్నా కానీ? తప్పకుండా ఉంది. నేను ట్రస్ట్ స్థాపించడానికి ముఖ్య కారణాలు స్థలం కోసం చూస్తున్నాను. గవర్నమెంట్ స్థలాలు కావచ్చు, ప్రభుత్వ ద్వారా కావచ్చు. అంటే ఎంత 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 స్థలం? అంత లేదు, అంటే అనాథ ఆశ్రమం కట్టాలి. అనాథ ఆశ్రమం, ఓకే సూపర్. వృద్ధాశ్రమం 2, గోశాల 3, తర్వాత అక్కడ ఒకటి ఏదైనా ఒక శక్తి పీఠం కావచ్చు, అమ్మవారి కావచ్చు. అది శక్తి పీఠం నా సొంత. కానీ నేను అడిగేది ఏంటంటే గోశాలకు, వృద్ధాశ్రమానికి, అనాథాశ్రమానికి స్థలం ఏర్పాటు చేసి దాతలను పట్టుకొని ఆ ట్రస్ట్కు వాళ్ళు చూపించిన స్థలం అయితే అది మనం ఒక నిర్మాణం చేసి అక్కడ ఎక్కడ ఉన్న అనాథలకు పోషించే శక్తి సామర్థ్యాలు నాకు ఆ భగవంతుడు ఇచ్చాడు. అంటే మీకు ప్రభుత్వం తరఫున మీకు ఒక స్థలం ఇప్పిస్తే వాళ్ళకు ఒక నాకు వద్దు స్వామి, 150 మంది సభ్యులు ఉన్నారు, వారికి నాకు అనేది మన స్వార్థం అయిపోయింది స్వామి. ట్రస్ట్ ఇదైతే ట్రస్ట్కు మీరు అనుకున్న 3 స్థలాలు ఇప్పించి చేస్తే, వాళ్ళ స్థలాలు ఇప్పిస్తే దాని పరిరక్షణ నిర్మాణం దానికోసం మీరు మొత్తం పూర్తిగా బాధ్యత వహిస్తారు. ఓకే స్వామి, అది మంచి మంచి చెప్పుకోదాల్సిన విషయం. ఇదేనా మీ కోరిక? మీ భవిష్యత్తులో మీరు చెయ్యాలి అనే కాన్సెప్ట్
ఎప్పుడన్నా కలిసి ఈ దేవాదాయ శాఖ మంత్రిని కానీ ఇంకా మీ ఫ్రెండ్ మీది ఏంటంటే మీకు కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో వెళ్ళడం కానీ నేను చేసే కార్యక్రమాలు ఇప్పుడు ఉంది కానీ ఎప్పుడైనా ఎవరికైనా చెప్పడం జరిగిందా రాజకీయ నాయకులకి ఇట్లా? ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు, చెప్పబోను. ఎందుకంటే మీరు అడిగారని చెప్పాను. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రస్తుతానికి మేము తప్పు అనుకోదు, ఇక్కడ ఉన్న దరిదాపులో ఎమ్మెల్యే గారికి చూపించాను, స్థలం చూపించాను, అయిపోతుంది పోని అక్కడ ఉన్న వ్యక్తికి చెప్పారు. ఇప్పటి వరకు మేము 4 సార్లు పడ్డా ఆ స్థలం చూపించలేదు. అది పూర్వపు స్థలం, వేస్ట్ ఉంది, మన మనసులాబాద్నే ఉంది. అలాంటి స్థలంలో మళ్ళీ కబ్జాలు జరుగుతున్నాయి. మేమేం అడుగుతున్నాం, వృద్ధాశ్రమానికి కానీ గోశాల తర్వాత సంగతి, వృద్ధాశ్రమం ప్లస్ ఏదైనా అనాథాశ్రమానికి అది చూపించినట్లయితే ఎంతో ఉపయోగపడుతుంది కదా. మనం మీరు సొంతంగా ఏదైతే పబ్లిక్ సేవ చేయాలి, ఆ స్థలాన్ని ఎందుకు వృధా చేయడం? కబ్జాలకు అన్నిటికీ గురై కబ్జా అయిపోయింది, శ్మశానం అనేది పెద్ద కబ్జా అయిపోయిందా? ఇంకా కొంచెం కబ్జాలో నడుస్తుంది. అయితే మీరు ఎమ్మెల్యే గారు ఏమన్నారు? సుధిరెడ్డి గారు ఏమన్నారు? సుధిరెడ్డి గారికి అడిగాము, అక్కడ ఉన్న వారికి చెప్పారన్నమాట వెళ్ళండి రఘువీరెడ్డి గారికి. ఇక వారు 2-3 సార్లు చెప్పారు. అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు 4-5 వర్గాలు మేము మనసులో ఒకరు అయితే ఒకరు కానిస్తలేరు. ఇక ఎందుకు అని మేము కూడా మొక్కున్నాం. తర్వాత ఇక్కడ ఉన్న కార్పొరేటర్కి అయితే కూడా చాలా విన్నతి అడిగాము, వారు కూడా ఒక్కసారి కూడా సందర్శించలేదు. వారు కూడా మేము 2-3 సార్లు చెప్పాము. ఒకటి స్వామి, మీరు ఏదైతే మంచి మార్గాన్ని ఎన్నుకున్నారో, మీరు అనేక మీతో మాట్లాడినాక ఏ విషయమైనా చూసినా కానీ క్లారిటీగా క్లుప్తంగా ఉన్నది. ఎందుకంటే ఒక పేదరికం నుంచి వచ్చినారు కాబట్టి కష్టం అనుభవించారు. అటు గురువును, ఇటు తల్లిదండ్రులను, ఇక్కడ విద్యా వ్యవస్థను, మీ జ్యోతిషంలో నేను ఒక్కనే జ్యోతిషం చెప్పడం కాదు, అలాంటి అపోహలతో నా కులం కాదు, ప్రతి ఒక్కరు జ్యోతిషం నేర్చుకోవాలి. ప్రతి కులం నుంచి ఇంట్రెస్ట్ నుండి నేర్చుకుంటే, అది నిజాయితీగా నేర్చుకుంటే నేను నేర్పిస్తాను, 10 మందికి ఉపయోగపడతాను అని చెప్పి స్వామి 100% మీరు ఏదైతే మీ మనసులో ఉందో అది ప్రజలకు సేవ చేయాలని ఉంది కాబట్టి ఆ దేవుడు, ఆ అమ్మవారే మీకు కనికరిస్తుంది అనే కాన్సెప్ట్ కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా మీతోటి. ఎందుకంటే ఇప్పుడు మీ గురించి తెలియకుండానే జ్యోతిషాల ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది మీతోటే. చాలా సంతోషం. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిందే మీతోటి. మీరు అడగగానే మీరు రా అని చెప్పినారు, రాగానే మా కోసం ఇంటర్వ్యూ ఇచ్చినారు. మా వీధి ద్వారా ఇది అందరికి పోతుంది. కింద గిట్ట మీ నేమ్స్, మీ ఫోన్ నెంబర్లు వేస్తాము. ప్రతి ఒక్కరికి మంచి చేయాలి, ఏ మార్గమైనా సరే మంచి సన్మానంగా నడిపించాలని మనస్ఫూర్తిగా ఈ తుపాకి రాజా కోరుతున్నారు. మా తుపాకి రాజా లాంటి మాటలు మంచిగా ఉన్నాయి సార్, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి స్వామి. సర్వే జన సుఖినో భవంతు, మీరు బాగుండాలి, మీతో పాటు అందరూ బాగుండాలి. ఒకటే నేను చెప్పాల్సింది, సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేది ముఖ్య ఉద్దేశం. ఎప్పుడు కూడా మా సంస్థ ద్వారా అనేది మేము వ్యాపారం చేయదలుచుకోలేదు. ఇంకొకసారి కూడా తెలియజేస్తున్నాను, ఇలాంటి ఉన్నాయి చాలా, కానీ నమ్మి మోసపోకండి. మీకు నిజం ఒక వ్యక్తి దగ్గర వచ్చి నిజం అనిపిస్తే ఫాలో అవ్వండి, లేకుంటే అంతే. మళ్ళా ముచ్చట పెడదాం స్వామి. ఎందుకంటే మీరు కొత్త కార్యక్రమాలు చేపడుతూనే ఉంటారు. మళ్ళీ నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఇట్లనే వచ్చి మంచి ముచ్చట పెడదాం, ఒక్కొక్క స్టైల్ వచ్చి ముచ్చట పెడదాం. మళ్ళీ తప్పకుండా ఇస్తారా ఇంటర్వ్యూ? తప్పకుండా స్వామి. కావాలా? వీధి ప్రజలకు, తుపాకి రాజా గారికి నమస్కారాలు. అలాగే విధంగా కెమెరామ్యాన్ గారికి కూడా, అదేవిధంగా బీసీఎస్ ప్రజలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. చూసిరు కదా, ఈరోజు ఒక జ్యోతిషం చెప్పి ఒక పంతుల దగ్గరికి, వాదరాజు గారి దగ్గరికి వచ్చిన అనేక విషయాలు చెప్పిండు. 108 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం ఇలా జ్యోతిషాలం చెప్పుకుంటూ ఏదో నేను సంపాదించుకుంటున్నా, ఎనికేసుకుంటున్నా అనే కాన్సెప్ట్ కాకుండా ఓన్లీ బ్రాహ్మణ్సే కాదు, ప్రతి కులము నేర్చుకొని నిజాయితీ మార్గంలో నడిస్తే నేను ఖచ్చితంగా వారికి నా బోధనలు చెప్పుకుంటూ ముందుకెళ్తా. అదే కాకుండా నాకు ఒక కోరికలు ఉన్నాయి, భవిష్యత్తు కార్యాచరణలాగా ఇట్లా ఒక గుడి ప్లస్ అనాథాశ్రమం, వృద్ధాశ్రమం ఈ కట్టాలంటే ఏదైనా స్థలం చూపిస్తే దానికి పూర్తి బాధ్యత నేను వహించి దాన్ని ముందుకు నడుపుకుంటూ ఇంకా నాలాంటి వాళ్ళని ఎంతో మందిని చేసుకుంటూ అటు బ్రాహ్మణిజాన్ని కాపాడుకుంటూ ఇటు అన్ని కులాలను కాపాడుకుంటూ జ్యోతిషం చెప్పుకుంటూ మంచి మార్గం అయితే నా దగ్గర రాలేదు. పుట్టుంటే దానికి వచ్చి టైంపాస్ కోసం రాకుర్రి, మీకు మంచి కావాలంటే నేను వస్తాను. నాకు ముఖ్యంగా నచ్చిన విషయం స్వామి దగ్గర అన్ని కులాలకు జ్యోతిషం చెప్తా, ఈ సంపాదనతో కాదు, మీరు మంచి మార్గం అని చెప్పారు. నాకైతే చాలా బాగుంది. మీరు గిట్ట ఏమైనా జ్యోతిషం చెప్పించుకోవాలనుకుంటే కింద ఫోన్ నెంబర్స్ ఇస్తాం, తప్పకుండా వచ్చి స్వామికి ఆ ఫోన్ నెంబర్ చెప్తే మీకు ఆన్లైనా లేకపోతే స్వామి దగ్గరికి వస్తారా. మంచి మార్గం, మంచి ఓపిక ఉంది, సహనం ఉంది, మంచి పేదరికం నుంచి వచ్చిన ఒక వ్యక్తే మన స్వామీజీ. కానీ అన్ని విషయాలు మీరు గిట్ట విన్నారు కదా, ప్రతి విషయం చెప్పిండు, ఏది ఉన్నా క్లుప్తంగా చెప్తున్నాడు. మరొకసారి స్వామితో మళ్ళా ముచ్చట పెడతా. ఈ తుపాకి రాజా ఏది చెప్పినా నిజం చెప్తాడు. ఉంటామని.